మన భీమవరం నియోజకవర్గంలో అటు పట్టణం ఇటు పల్లెటూరు పోకడలతో అత్యంత సుందరంగా ఉండే గ్రామం మన రాయలం. ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా 2019లో ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మన గ్రంథి శ్రీనివాస్ గారు పనిచేశారు. అందులో భాగంగా 49.70 లక్షల రూపాయలు ఖర్చు చేసి సచివాలయం భవనాన్ని ఏర్పాటు చేశారు. పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచే విధంగా 1,87 లక్షల రూపాయలతో డ్రైనేజీ సిస్టమ్ ని నిర్మించారు. 3 కోట్ల రూపాయలతో గ్రామంలో రోడ్లను అభివృద్ధి పరిచారు. 29.57 లక్షలతో నాడు నేడులో భాగంగా గ్రామంలో పాఠశాలలను అభివృద్ధి చేశారు. ఎన్నడూ కని విని ఎరుగని రీతిలో సుమారు 5,66 లక్షల రూపాయలు ఖర్చు చేసి మన రాయలం గ్రామాన్ని అభివృద్ధి పరిచారు. ఇక జగనన్న ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాల్లో భాగంగా మన రాయలం గ్రామానికి 18,76,271 రూపాయల మేర లబ్ధి చేకూరింది. అభివృద్ధి మరియు సంక్షేమంలో మన గ్రామం సుమారు 25 కోట్ల మేర నిధులతో రూపురేఖలు మార్చుకుని భీమవరం నియోజకవర్గంలోనే ఉన్నత గ్రామంగా తీర్చిదిద్దబడింది. గ్రంథిశ్రీని గారు ఏదైనా పని మీద వెళ్తే 5 నిమిషాల్లో దేనికైనా చేసి పెట్టి అర్హుడైన పథకాల్లో పేదలకు కానీ పేద విద్యార్థులకు కానీ నెంబర్ 1 గా ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఈ రోజు ప్రజలందరూ ఆయన గంటపోని గ్రంథిశ్రీని గారు వచ్చిన తర్వాత నాకు ఇల్లులోను శాంక్షన్ అయింది. శాంక్షన్ అయిన తర్వాత ఇల్లు కట్టుకున్నాం, బాగానే ఉంది. ఇంటి స్థలం ఇచ్చారండి, చాలా హ్యాపీగా ఉంది. మన గ్రామాన్ని ఇంతలా అభివృద్ధి చేసిన మన ప్రియతమ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారిని మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని మన రాయలం గ్రామస్తులందరూ సిద్ధంగా ఉన్నారు. ప్రజలందరూ కూడా మళ్ళీ గ్రంథిశ్రీని గారిని రెండోసారి ఎమ్మెల్యేగా చూడాలనుకుంటున్నారు. గ్రంథిశ్రీని గారి ఎమ్మెల్యేగా అయినే రావాలని భగవంతుడు మేము కోరుకుంటున్నాం. మన గ్రంథి శ్రీనివాస్ గారితోనే రాయలం గ్రామ అభివృద్ధి, మన గ్రంథి శ్రీనివాస్ గారితోనే భీమవరం నియోజకవర్గ అభివృద్ధి. ఫ్యాను గుర్తుకే మన ఓటు.